మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా శంకర్కి ఇప్పుడున్న సమస్యలు చాలావో ఉన్నట్టుగా ఆయనకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం శంకర్కి చెందిన దాదాపు 10 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే తన జిగుబా కథని కాపీ చేసి శంకర్ రోబో సినిమాని తెరకెక్కించాడని ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి ఎప్పుడో 14 ఏళ్ల క్రితం కేసు వేశాడు. కాపీరైట్, ఐటీపీ చట్టాలని శంకర్ ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు నడుస్తూ ఉండగానే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII రిపోర్టు కూడా శంకర్కి ప్రతికూలంగానే వచ్చింది. దీని ఆధారంగా శంకర్ కాపీరైట్ యాక్ట్లోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించింది. దీని ప్రకారమే శంకర్ ఆస్తుల్ని జప్తు చేసినట్టు తెలిపింది. శంకర్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసినట్టుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. ఒకవేళ కాపీరైట్ చట్టం ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రోబో సినిమాకు గాను శంకర్ అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. ఆ పారితోషికం మొత్తాన్ని జిగుబా రచయితకి అందించే అవకాశాలు ఉన్నాయి. 2010 సంవత్సరంలో విడుదలైన రోబో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సంచలన వసూళ్లు నమోదు చేసింది. ఆ సినిమాతో దర్శకుడు శంకర్పై పాన్ ఇండియా రేంజ్లో గౌరవం మరింత పెరిగింది. కానీ ఆ కథ కాపీ అనే వార్తలు రావడంతో శంకర్పై విమర్శలు వస్తున్నాయి. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో డిజాస్టర్స్గా నిలిచాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్తో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అంతకు ముందు వచ్చిన ఇండియన్ 2 కూడా డిజాస్టర్గా నిలిచింది. శంకర్తో సినిమా అంటే ఒకప్పుడు లాభాల పంట పండేది. కానీ ఇప్పుడు 100 కోట్ల నష్టాలు మిగులుతున్నాయి. దీంతో నిర్మాతలు శంకర్తో సినిమా అంటే భయపడిపోతున్నారు.